ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు. ఈనాటి దేవుని వాగ్దానం, మీకున్న దానిని పేదలకొసగుడు, అప్పుడు అంతయు శుద్ధియగును. లూకా గ్రంథము 11వ అధ్యాయము 41వ వచనము. ఈనాటి ధ్యానాంశం, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభువు బాహ్యశుద్ధి, అంతరశుద్ధి గురించి పలుకుచున్నారు. దేవుని చిత్తానుసారం జీవించి, దైవీక గుణములైన ప్రేమ, సేవ, త్యాగం సుగుణాలను అలవర్చుకునిన వారు, తమకు ఉన్నదానిలో నుంచి, అవసరంలో ఉన్నవారికి ఎట్టి ప్రతిఫలము ఆశించకుండా, వారికి దానం చేసి, ఆయన కృపకు కరుణకు పాత్రులై జీవించెదరు. కావున, మనము కూడా, మనకు ఒస్గిన సమృద్ధిలో నుంచి, అర్హులైన పేదలకు దానమునర్చి, ప్రభుని కృపకు, కరుణకు పాత్రులమై జీవించి, అంత్యదినమున నిత్యజీవము పొందుకొనుటకు శ్రమించుదాం. ఈనాడు సువార్త పఠనంలో, పరిసయ్యులు, ప్రభువును వారు విందునకు పిలుచుచుండిరి. ఆయనను ప్రేమచేతగాని, గౌరవము చేతగాని, వారు పిలుచుట లేదు. ప్రభువు జీవితములోను, క్రియలలోను, ఉపదేశములలోను తప్పులు పట్టుటే, వారి ఉద్దేశము. పరిసయ్యులు భోజనమునకు ముందు స్నానము చేయుదురు. అది వారి ఆచారము. ప్రభువు భోజనమునకు ముందుగా కాళ్ళు కడగలేదని వారు తప్పు పట్టినారు. అందుకు వారిని ప్రభువు ఈ విధంగా గద్దించారు. పరిసయ్యులు పాత్రములను శుద్ధిచేయుదురు కాని, వారి అంతరంగము చెడుతనముతోను నిండియున్నది. దేవుడు మానవుని అంతర్యమును చూచును. పరిసయ్యులు అల్ప విషయములకు ప్రాధాన్యత ఇచ్చును, పుదీనా ఆకుకూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే కాని, న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టినారు. పరిసయ్యులు శరీర శుద్ధిని నిష్టగా ఆచరించుచున్నారు, కాని, ఆత్మశుద్ధి లేని వారయ్యున్నారు. పరిసయ్యులు గర్విష్ఠులయ్యున్నారు, వారు కనబడని సమాధుల వలె ఉన్నారు. వారి హృదయము సమస్త కల్మషముతో నిండియున్నది. అందుకనే ప్రభువు వారిని ఖండించారు. చివరిగా మనము, పరిసయ్యులు వలె కాక, ప్రభుని కృపకు, కరుణకు పాత్రులమై జీవించివారమై, అంత్యదినమున నిత్యజీవము పొందుకొనుటకు శ్రమించుదాం. ఆమెన్.